పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం ఆగస్టు నెల 21వ తేదీ నుండి 31వ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం కర్కాటక రాశి వారిని కనుక పరిశీలిస్తే కర్కాటక రాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితిలో దాదాపుగా 75% అనుకూలమైన గ్రహస్థితి కనిపిస్తున్నది. ఒక 25% మాత్రం కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు, ప్రతికూలతలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా తీసుకుంటే కర్కాటక రాశికి మీ జన్మరాశిలోనే గురుడి యొక్క సంచారం అనేటటువంటిది కర్కాటక రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను కలిగిస్తుంది. కారణం ఏంటంటే గురుడు జన్మరాశిలో సంచరించేటప్పుడు ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలత. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది, కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి, నిర్ణయ సామర్థ్యం కూడా పెరుగుతుంది. ధర్మం ఖచ్చితంగా కర్కాటక రాశి వారిని కూడా కాపాడుతూ ఉంటుంది. మీ జన్మరాశికి 2వ స్థానంలో, ధనస్థానంలో, వాక్స్థానంలో, కుటుంబ స్థానంలో సంచరించేటటువంటి రవి, బుధ, కేతు గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మాట్లాడేటటువంటి మాట కటువుగా, కఠినంగా లేకుండా చూసుకోవాలి. అయితే కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యత కూడా పెరుగుతుంది అని చెప్పాలి. బుధుడు కూడా 2వ స్థానంలో, ధనస్థానంలో ఉన్నటువంటి కారణం చేత ఆర్థిక లెక్కలు, పత్రాలు, వ్యాపార చర్చల్లో వీటిని కొంచెం తెలివిస్తాడు. కానీ కేతువు యొక్క ప్రభావం కారణం చేత కుటుంబంలో భావోద్వేగం పెరుగుతుంది. అసలు నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదనే ఒక రకమైన భావన కూడా కర్కాటక రాశి వారిలో కలగవచ్చు. ముఖ్యంగా మాట్లాడేటటువంటి మాటల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరం ఖర్చులు తగ్గించుకోవాలి. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే మీ జన్మరాశికి 3వ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడి యొక్క ప్రభావాన్ని కనుక తీసుకుంటే 3వ స్థానం అంటే పబ్లిక్ రిలేషన్స్కి, కమ్యూనికేషన్స్కి సంబంధించినటువంటి స్థానం, సోదర స్థానం. కాబట్టి 3వ స్థానంలో శుక్రుడి యొక్క ప్రభావంతో కమ్యూనికేషన్ బాగా పెరుగుతుంది. కళలు, సోషల్ మీడియా, రచన, ప్రయాణాలు, సోదర సంబంధాలకు కొంతవరకు అనుకూలత ఇస్తుందని చెప్పాలి. మీ ప్రతిభను ఇతరులకు చూపించడానికి ఇది ఒక మంచి సమయం అని చెప్పాలి. అంటే కళారంగంలో కానీ, మీడియా రంగంలో కానీ, ఫ్యాషన్ డిజైనింగ్ కానీ, కంటెంట్, మార్కెటింగ్ వంటి రంగాలలో ఉన్నటువంటి వారికి బ్రహ్మాండమైన అవకాశాలు అయితే వస్తూ ఉంటాయి. కానీ 8వ స్థానంలో సంచరించే రాహు యొక్క ప్రభావం చేత కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రహస్యపరమైనటువంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సంయుక్త ఆర్థిక వ్యవహారాలు, బీమా, పన్నులు, అప్పులు వంటి అంశాల విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా మీకు ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అనుకున్నప్పుడు ఎవరి మాటలో విని ముందుకు వెళ్లకుండా మీ అంతటి మీరు స్వయంగా చెక్ చేసుకొని వెళ్ళటం మంచిది. 9వ స్థానంలో సంచరించే శని ప్రభావాన్ని కనుక తీసుకుంటే కొంచెం భాగ్యం ఆలస్యంగా పనిచేస్తుంది. మనం 75% అనుకూలం అని చెప్పాం కదా, ఒక 25% ప్రతికూలత ఎక్కడ కలుగుతుందంటే ప్రధానంగా కర్కాటక రాశి వారికి 10వ స్థానాధిపతి, 5వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశికి 12వ స్థానంలో, వ్యయస్థానంలో సంచరించేటప్పుడు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఊహించని మలుపులు తిరుగుతూ ఉంటాయి. ఆకస్మికమైన సమస్యలు వస్తూ ఉంటాయి. ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నప్పటికీ ఆవేశాన్ని తగ్గించుకోలేకపోతూ ఉంటారు. ఆలోచన పెంచుకోవాలి, ఆవేశాన్ని తగ్గించుకోవాలి. ఉద్యోగపరంగా తీసుకుంటే చిన్న చిన్న సమస్యలు పెద్దవి కాకుండా చూసుకోవాలి. అంటే చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించడం, క్రమశిక్షణతో ఉండటం అనేటటువంటిది రాశి వారికి ప్రధానంగా చెప్పదగిన సూచన. మరి డే వైజ్గా పరిశీలిస్తే కర్కాటక రాశి వారికి 21వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 2:50 వరకు ఉండేటటువంటి ఈ సమయంలో ఈ దశలో కర్కాటక రాశి వారికి ఇది భావోద్వేగపరంగా బలమైనది అని చెప్పాలి. 5వ స్థానంలో సంచరించే చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ప్రేమ, పిల్లలు, విద్య, సృజనాత్మకత, తెలివితేటలు, పెట్టుబడి వంటి అంశాలను ఖచ్చితంగా సూచిస్తుంది. ప్రేమలో ఉన్నటువంటి వారికి ఎదుటివారి గురించి ఎక్కువగా ఆలోచించే పరిస్థితి తీసుకొస్తుంది. చిన్న మాటను కూడా చాలా లోతుగా తీసుకునే అవకాశం ఉంటుంది. పిల్లల విషయంలో కనుక తీసుకుంటే ఒక ముఖ్యమైనటువంటి విషయం మీ దృష్టికి వచ్చే అవకాశం కూడా ఉంది. విద్యార్థులు బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. ముఖ్యంగా ఇక్కడ మీకు ఒక చిన్న సందేశం ఏమిటి ఉంటుందంటే
మీ మనస్సు ఏదైతే చెప్తుందో దాన్ని మాత్రమే వినండి, దాన్ని మాత్రమే నిర్ణయం తీసుకోండి, అది మాత్రమే మనం ఫాలో అవ్వాలి. ఖచ్చితంగా శ్రీకృష్ణుడిని లేదా శివుడిని ప్రార్థించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 22వ తేదీ మధ్యాహ్నం 2:50 నుంచి 25వ తేదీ ఉదయం 3:36 వరకు ఉండేటటువంటి సమయంలో ఇక్కడ మీకు ఏ విధంగా ఉంటుందంటే 6వ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత కొద్దిగా శత్రు సమస్యలు పెరుగుతూ ఉంటాయి, ఉద్యోగపరంగా సమస్యలు పెరుగుతూ ఉంటాయి, అప్పులు పెరుగుతూ ఉంటాయి, ఆరోగ్యపరంగా చాలా చాలా జాగ్రత్తలు పాటించాలి. పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేయడానికి ఇది ఒక మంచి సమయం అని చెప్పాలి. ఉద్యోగపరంగా తీసుకుంటే మీ సామర్థ్యాన్ని నిరూపించుకునేటటువంటి సమయం అవకాశం వస్తుంది. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యక్తి విషయంలో మీరు సరైన నిర్ణయం తీసుకునే విధంగా ఉంటుంది. అలానే కోర్టు కేసులు కానీ, అప్పులు కానీ, పత్రాలు లేదా ఉద్యోగ సంబంధమైన సమస్యలు ఉంటే వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఆరోగ్యపరమైనటువంటి విషయంలో ఏమాత్రం కూడా అజాగ్రత్త వద్దు. ఇక్కడ 25వ తేదీ ఉదయం 3:36 నుంచి 27వ తేదీ మధ్యాహ్నం 1:36 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలిగిస్తుంది. అవివాహితులకు వివాహ యోగాన్ని ఇస్తుంది. జీవిత భాగస్వామి పరంగా కానీ అంటే మంచి ఆనందాన్ని పొందుతారు. వ్యాపార భాగస్వాములతో మంచి మంచి ఒప్పందాలు చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా ఇది చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైనా ఒక సంబంధాన్ని కనుక గెలవాలంటే మీరు వాదనలో గెలవాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 27వ తేదీ మధ్యాహ్నం 1:36 నుంచి 29వ తేదీ రాత్రి 9:45 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది చాలా చాలా జాగ్రత్తగా, అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయం. అష్టమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత అనుకోని మార్పులు, రహస్యాలు, ఇంకా అప్పులు లేదా ఆర్థికపరమైనటువంటి విషయాలు, ఆరోగ్య సమస్యలు, ప్రయాణ సమస్యలు ఇట్లాంటివి కలుగుతూ ఉంటాయి. మానసిక ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది. ఇంకా ఈ ప్రయాణాలు చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 2 రోజులు మీకు తెలియకుండా అధికంగా ఖర్చులు అయిపోవటం, మనసు ప్రశాంతంగా లేకపోవటం, ఎక్కడో ఏదో అలజడి, ఆందోళనతో మనస్సంతా కొంచెం ఇబ్బందికరంగా ఉండటం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆల్రెడీ అష్టమ స్థానంలోని రాహువు యొక్క ప్రభావం కూడా ఉన్నటువంటి కారణం చేత రహస్య ఒప్పందాలు, తెలియని పెట్టుబడులు, ఆన్లైన్ మోసాలు, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి 29వ తేదీ రాత్రి 9:45 నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉండే సమయాన్ని కనుక తీసుకుంటే ఇది మీకు ఒక అందమైన, అద్భుతమైనటువంటి, అనుకూలమైన ఫలితాలు పొందుతుంటారు. గత 2 రోజుల నుంచి మీరు పొందినటువంటి తీవ్రమైన సమస్యలను తొలగిపోయి మళ్ళీ బ్రహ్మాండమైనటువంటి అదృష్టం వైపుగా అడుగులు పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా తీసుకుంటే 27వ తేదీ నుంచి 29వ తేదీ మధ్య ఖచ్చితంగా శివుడికి అభిషేకం చేయించుకోవటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అలానే 29, 30, 31వ తేదీలలో పెద్దవాళ్ళకి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల కూడా చక్కటి ఫలితాలు పొందుతారు. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఈ 10 రోజులలో కర్కాటక రాశి వారు దాదాపుగా మంచి ఫలితాలు పొందుతారు. ఇంకా ఎవరైనా సరే గొప్ప ఫలితాలు పొందలేక తీవ్రమైన ప్రతికూలతలు కనుక పొందుతూ ఉంటే దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాలను విశ్లేషణ చేయించుకుని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. శుభం.